Hello, hi, welcome all the competitive various and notebodies. This is your Kiran Kodmuru. Yes, మరి ఏపీడిఎస్సి కష్టాలు పడుతూ డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడికి పోతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. సో మరి నిరుద్యోగ ఆస్పిరెంట్స్ తోటి ఇంత దారుణంగా చెలగాటమాడుతున్నటువంటి అసలు ప్రభుత్వం ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చింది, అసలు ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు అసలు. సో నిరుద్యోగ ఆస్పిరెంట్స్ ఉసురు మాత్రం తగులుతుందండి. సరే అది పక్కా పెట్టేస్తే, సో ఇక్కడ మనకి ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఒకటి ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగిందండి. కొన్ని ఏవైతే పత్రికల్లో కథనాలు వస్తున్నాయో దానికి ఎక్స్ప్లెనేషన్స్ గవర్నమెంట్ ఇచ్చింది. సో దాన్ని చదవాలని దాని ఏదో చెప్పాలని కాదు, దాంట్లో మనకి ఉపయోగకరమైనది ఒక అంశం ఉంది, అదేంటో చూద్దాం. అండ్ రెండవది వచ్చేసి మనకి బీఎడ్ అభ్యర్థులు ఏం చేయాలి ఇప్పుడు. సో ఆల్రెడీ ఎస్జిటికి అప్లై చేస్తుంటారు, సో ఆర్థికంగా నష్టపోయి ఉంటారు, మానసికంగా క్షోభకు గురవుతూ ఉన్నారు. సో అసలు ఏ ఎగ్జామ్ ఏంటి, ఎప్పుడు అవుతుంది ఏంటి ఏం తెలియదండి అసలు. సో అసలు అవుతుందా కాదా, సో ఎప్పుడు అవుతుంది అయితే, సో మనకి ఎంత టైం లభించదు, సో అన్ని అంశాలు చర్చిద్దాం. సో ఫాస్ట్గా క్విక్గా చూద్దామండి. సో ఇక్కడ మనకి ప్రెస్ నోట్లో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తాడు, ఆ పాయింట్ చదువుతాను, జస్ట్ మొత్తం చదవానండి, దాంట్లో ఎసెన్స్ ఏంటి చెప్తాను నేను, ఓకేనా. సో అప్లికేషన్ నుండి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం అన్నట్టుగా ఇచ్చాడు. సో రోస్టర్లో ఎలాంటి అయోమయం ఏం లేదు. జియో నెంబర్ 77లో మేము చాలా క్లియర్గా ఉన్నామని ఇచ్చారు. జియో నెంబర్ 77ని కూడా అక్కడ వెబ్సైట్లో పొందుపరిచే ఉన్న, కావాలంటే చూడండి దాన్ని. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా మొదటి దరఖాస్తుదారులో కనిపించినటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాని మెన్షన్ చేసి ఇదంతా అబద్ధమైనట్టుగా చెప్తూ ఉంది. బట్ నిజంగా అది కనిపించలేదని కొందరు చెప్తూ ఉన్నారు ఆస్పిరెంట్స్. సో ఫస్ట్ నుండి కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కనపడుతుందని చెప్తున్నారు. పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజులో బాధుడు అంటున్నారు. సో ఇన్ కేసు ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, కంపల్సరీ మళ్ళీ ఒక అప్లికేషన్ అప్లై చేసుకోవాలన్నట్టు, మళ్ళీ అంటే కొత్త అప్లికేషన్ మళ్ళీ ఫీ పే చేసేసి మళ్ళీ అప్లై చేసుకోవాలన్నట్టుగా పేదల నుండి ఈ యొక్క ఫీజు అనేది వసూలు చేస్తున్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఉంది. సో లేదు, మేము చాలా క్లియర్గా మెన్షన్ చేశాము. సో అక్కడ జియో నెంబర్ 18లో, రూల్ నెంబర్ 18లో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ రూల్ నెంబర్ 18 ఉందో, సో 18లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాం, తప్పులు పోయినప్పుడు మాత్రమే. సో అంటే అభ్యర్థులు ఇంటెన్షనల్గా తప్పులు చేస్తున్నారు, తప్పులు చేసినందుకు సో మేము ఇక్కడ ఇలా చేస్తున్నాం అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇది కూడా కరెక్ట్ లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి స్థానికేతరం ఐచ్ఛిక ఎంపిక చేస్తే, అంటే నాన్ లోకల్ ఏదైతే ఉందో అది ఎంపిక చేసినప్పుడు కనిపించని జిల్లాలు జోన్ల జాబితా అంటున్నారు. సో వాళ్ళు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది గుంటూరు, నేను వెళ్ళేసి కృష్ణాలో అప్లై చేస్తున్నాను నాన్ లోకల్కి, లేదంటే కర్నూలు ఎక్కువ ఉన్నాయి కదా, సో కర్నూలులో అప్లై చేస్తాను, నాది గుంటూరు అయితే కర్నూలులో అప్లై చేస్తాను. ఒక్కసారి నేను నాన్ లోకల్ ఏదైతే జిల్లాను సెలెక్ట్ చేసుకున్నా కర్నూలుగా, దెన్ నేను కంప్లీట్ ఇంకా నాకు ఇవన్నీ కాదండి, నేను కర్నూలు జిల్లాకే పరిమితం కాబట్టి మీకు ఇవన్నీ ఏమి కనిపించవు అన్నట్టుగా ఒక ఎక్స్ప్లెనేషన్ పాయింట్ అయితే రాయడం జరిగింది ఇక్కడ. అండ్ వచ్చేసి డిఎస్సి వెబ్సైట్ ఏదైతే ఉందో, సో చాలా స్లోగా ఉంది అన్నట్టుగా, సర్వర్ స్లోగా ఉంది, సమస్య ఉందన్నట్టుగా అభ్యర్థుల నుంచి వచ్చాయి. సో దానికి సమాధానం ఏం చెప్పారంటే, వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ స్టాటిస్టికల్ ప్రూఫ్ చూస్తున్నారండి. సో డేట్ రోజున ఇన్ని అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి మా సర్వర్ దగ్గర ఏం ప్రాబ్లం లేదన్నట్టు ఒక డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే ఇది చూసినట్లయితే నిజంగా సర్వర్ దగ్గర ఏం ప్రాబ్లం లేనట్టుగానే తెలుస్తుంది మరి. సో ఎంతవరకు నిజమని తెలీదు. సో దాన్ని వచ్చేసి సెంట్రల్ టెట్ వివరాలు నమోదు చేయడంలో సమస్యలు అంటున్నాం. అంటే ఇక్కడ అభ్యర్థులకు సీటెట్ మార్కులు తెలియకుంటే ఇదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో అక్కడ చేసి సీటెట్ మార్క్స్ అడుగుతున్నారు అన్నట్టుగా ఇక్కడ రాశాడు. సో యాక్చువల్గా సీటెట్ డేటా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళ దగ్గర దానికి సంబంధించిన డేటా ఏమి ఉండదు. ఏపీ టెట్కి సంబంధించిన డేటా ఏమనంటే మేము ఇస్తున్నామన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ లేకుండా 30,000 మందికి అవస్థలు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడండి. సో ఇదొక్క పాయింట్ గమనించండి అభ్యర్థులు, ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఎలా చేయాలనేది ఇక్కడ చూడండి. సో ఇదొక్క పాయింట్ మాత్రం కొంచెం చూడండి డెఫినెట్గా, ఎందుకంటే ఆల్రెడీ అప్లై చేసినప్పుడు మిస్టేక్స్ చేస్తుంటారు కదా, ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ముందుగా అభ్యర్థులు వెబ్సైట్ నందు డిలీట్ ఆప్షన్నే ఎంచుకోవాలను. సో వెబ్సైట్లోకి వెళ్ళండి, డిలీట్ ఆప్షన్ అక్కడ లేదు, నేను చూశాను అక్కడ లేదు. సో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మేబీ అక్కడ అవైలబుల్గా ఉంటుండొచ్చు, నేను అప్లై చేయలేదు కాబట్టి నాకు తెలియదు. సో సార్ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఒక డిలీట్ ఆప్షన్ ఉంటే చూడండి. సో డిలీట్ ఆప్షన్ అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ డిడ్ ద మిస్టేక్, సో ఇక్కడ ఖచ్చితంగా నేను తప్పు చేశాను అన్న సందర్భంలో, తప్పు చేయడం కూడా ఎక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి క్రింది అంశాల్లో తప్పులను సరిదిద్దుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చాడు. సో ఒకసారి చూద్దామండి, క్లియర్ కట్గా 3-4 పాయింట్స్ ఉన్నాయి, అది చూస్తే సరిపోతుంది. వెబ్సైట్ నందు అంటే లాగిన్ అయిన తర్వాత మీకు డిలీట్ ఆప్షన్ ఉంటే ఇన్ కేస్ తప్పు అనిపిస్తే డిలీట్ చేయండి. ఎక్కడ తప్పు అనేది ఫస్ట్ గమనించుకోండి, ఎక్కడ మనకు అవకాశం ఉంది, ఏవి సరి చేసుకోవడానికి అవకాశం ఉంది, ఆ అంశాల్లో తప్పు చేస్తేనే మాత్రమే అప్లికేషన్ డిలీట్ చేసుకోండి, లేదంటే డిలీట్ చేయకండి.
సో ఇక్కడ చూడండి డిలీట్ ఆప్షన్ ఎంచుకోండి. అభ్యర్థి పాత జర్నల్ నెంబర్తో మరియు అభ్యర్థి మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ చేయాలి. సో డిలీట్ చేసే ముందు మీకు ఆల్రెడీ మీరు ఫీ పేమెంట్ చేసినంత ఒక జర్నల్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ జర్నల్ నెంబర్ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మీ మొబైల్కి వచ్చేటువంటి ఓటీపీ ఏదైతే ఉందో అవి రెండింటి ద్వారా మనం రెండు ఎంటర్ చేస్తే డిలీట్ చేయొచ్చు. సో తద్వారా ఎటువంటి రుసుము చెల్లించకుండా అన్నాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది. సో తద్వారా ఎలాంటి రుసుము అంటే సెకండ్ టైం మళ్ళీ ఇంకా మనకు రుసుము చెల్లించాల్సిన పని లేదు అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేశాడండి. తప్పులు సరిదిద్దుకొని అప్లికేషన్ను మరలా సమర్పించుకోవచ్చును. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు దానికి ఇది పాయింట్గా చెప్పుకోవచ్చు మనం. సింపుల్, మీరు వెళ్ళండి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. సో మీరు ఓల్డ్ జర్నల్ నెంబర్ ఎంటర్ చేయండి, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా సో అవి రెండు ఓటీపీ ఒకటి జర్నల్ నెంబర్ ఎంటర్ చేసి అప్లికేషన్ చూసి ఒకసారి డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సమర్పించుకోవచ్చు ఎడిటింగ్ ఏమైనా ఉంటే. సో ఇక్కడ చూడండి, సో క్రింది అంశాల్లో తప్పులను సరిదిద్దుకోవచ్చు అన్నట్టుగా మెన్షన్. అభ్యర్థి యొక్క పేరు, అతడు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్, అదేవిధంగా జిల్లా, వీటిల్లో మనకి ఆప్షన్లో ఎడిట్ చేసుకునే ఛాన్స్ లేదు. గుర్తుపెట్టుకోండి, పేరులో ఏమైనా తప్పు ఉందా వదిలిపెట్టేసేయండి, ఛాన్స్ లేదు ఇక్కడ. అభ్యర్థి యొక్క పేరు, అతను సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ అండ్ జిల్లా తప్ప మిగిలిన అన్ని విషయాలని సరి చేసుకోవచ్చు. అంత డేటా ఏదైతే ఉందో అన్ని సరే. ఇన్ కేస్ సార్ మరి నా పేరు తప్పు రాశాను, ఎలా నా తప్పు ఎంటర్ చేశాను నా పేరు అన్న సందర్భంలో మీకు దాని గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాడు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ దగ్గరికి నామినల్ రోల్ వస్తుందండి, అది ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువెళ్ళండి. నా పేరు తప్పుబడింది సార్ నేను అప్లై చేసేటప్పుడు అన్నట్టుగా. సో అక్కడ ఇన్ కేస్ ఇక్కడ ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశాడండి చాలా క్లియర్గా. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాయడలా అభ్యర్థి తన పరీక్షా కేంద్రంలో నామినల్ రోల్స్ నందు తన సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చు. ఇది ఒకటి గమనించండి. అభ్యర్థులు ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే ఎగ్జామ్ రాసే టైంలో నామినల్ రోల్స్ అవకాశం కాదండి, ఖచ్చితంగా సరి చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అభ్యర్థుల కోరిక మేరకు అప్లికేషన్ గడువు ఏదైతే ఉందో సో మరొక 3 రోజులు పొడిగించినట్టుగా చెప్తున్నారు. 25 ఫిబ్రవరి 2024 నైట్ 12 గంటల వరకు. అండ్ ఇది ఒకటే అండి, 25 వరకు లాస్ట్ డేట్ ఉంది. హెల్ప్ డెస్క్ గురించి ఇచ్చాడు, ఇది మాత్రం నాకు సోదిలా అని అనిపిస్తుంది. ఎందుకంటే హెల్ప్ డెస్క్లో వాళ్ళు రిసీవ్ చేసుకోరు కాల్, అండ్ అదేవిధంగా మనకు రైట్ ఆన్సర్ కూడా దొరకదని నా యొక్క బలమైన నమ్మకం. అండ్ ఇది పక్కకు పెట్టేస్తే మరి బీఎడ్ అభ్యర్థుల సంగతి ఏంటి అని చూసినట్టయితే ఎస్జిటికి అప్లై చేశారు, ఎలాగో ఆర్థికంగా నష్టపోయి 750 రూపాయలు కట్ అయిపోయాయి. సో అది ఇంకా దాని గురించి ఆలోచించి లాభం లేదు, ప్రాక్టికల్గా ఆలోచించాడు. దాని గురించి ఆలోచిస్తూ నెక్స్ట్ కోర్టు యొక్క జడ్జిమెంట్ ఎలా ఉంటుందో ఏ సంగతో వాయిదా ఇవన్నీ పక్క పెట్టేసాను. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది, నేను ఆల్రెడీ గత వీడియోస్లో కూడా చెప్పాను. సో ఇక్కడ మన నోటిఫికేషన్లో మనకు చాలా క్లియర్గా యొక్క జడ్జిమెంట్ కాపీని రెఫరెన్స్లో పెట్టారని చెప్పాను కూడా. సో కాబట్టి బీఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు అప్లికేషన్ ఒకవేళ నేను స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేయలేన సందర్భంలో ఈ 3 డేస్ మనకు టైం ఉంది కదా, ఎక్స్టెండ్ చేసినారు కాబట్టి ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేయండి. స్కూల్ అసిస్టెంట్ పైనే ఫోకస్డ్గా ఉండండి. సో ఎస్జిటిని పక్కకు పెట్టేసేయండి, దానిపైన ఆశలు వదిలిపెట్టేసుకోండి. సో కంప్లీట్గా స్కూల్ అసిస్టెంట్గా ప్రిపేర్ కండి. సో ఇంకా టైం గురించి మాట్లాడితే టైం అయితే 100% అవైలబుల్గా ఉంటుందండి. వీళ్ళు అన్న డేట్కి అయితే ఎగ్జామ్ కాదు నాకు తెలిసినంతవరకు అయితే. సో ఎలాగో స్టే ఇచ్చింది హైకోర్టు కాబట్టి ఫర్దర్గా ఇంకా ఎలక్షన్ కోడ్ అదంతా రావడం జరుగుతుంది కాబట్టి అల్టిమేట్గా సమ్మర్ హాలిడేస్ లేదంటే హాలిడేస్ తర్వాతనే ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ పక్కన నెట్టేసిన బ్రెయిన్ నుంచి అన్నీ తీసేయండి. మీ యొక్క ప్రిపరేషన్ చాలా సీరియస్గా కంటిన్యూ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.